మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. ప్రియ దైవజనమా, ఈ లోకములో మనిషి అనేకమైన వాటిని భద్రము చేసుకొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తాను సంపాదించిన ధనమును, వెండి బంగారులను, ఆస్తిపాస్తులను, ఆరోగ్యమును, పదవిని, అధికారమును, ఉద్యోగమును, స్థిరచరాస్తులను, తన కుటుంబాన్ని, వాహనాలను, ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అనేకమైన వాటిని భద్రము చేసుకొనడానికి తపన పడుతూ ఉంటాడు, జాగ్రత్త పడుతూ ఉంటాడు. కానీ మనిషి భద్రము చేసుకొనవలసినవి బైబిల్లో కొన్ని ఉన్నాయి. క్రీస్తును వెంబడించే బిడలముగా వేటిని భద్రము చేసుకొనడానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలో ఈ దినము వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం ప్రకారం మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. అవును, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మనిషిని హృదయంలో నుండి చెడ్డవన్నీ బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తాయని మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు మనము చూడవచ్చు. దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ, తలంపులన్నీ, ఆలోచనలన్నీ, ఊహలన్నీ హృదయం నుండే జనిస్తాయి. అవి దేవుని ఎదుట మనలను అపవిత్రులుగా నిలబెడతాయి. కాబట్టి అన్ని వేళలా హృదయాన్ని భద్రముగా కాపాడుకొనడానికి అభ్యాసము చేసుకొనాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం ప్రకారం నోటిని, నాలుకను భద్రం చేసుకునే వారముగా మనం ఉండాలి. అప్పుడు శ్రమల నుండి కాపాడబడతామని వాక్యము తెలియజేస్తూ ఉంది. అవును, నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకునివాడు అని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాము. ఎందుకనగా మనిషి నోటి ఫలాన్ని తప్పక అనుభవిస్తాడని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మాట్లాడే విషయంలో మన నోరును కాచుకునే వారముగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, నాలుకను కూడా. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేదని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. అవును, నాలుక పాప ప్రపంచమై ఉన్నది మన దేహంలో. కాబట్టి ఈ నోటిని, నాలుకను మనము కాచుకుంటే శ్రమల నుండి మనము కాపాడబడతాము. అనేక శ్రమలు కేవలము మన నోటి వలన, నాలుక వలనే మన జీవితంలో కలుగుతాయి అని తెలిసి తెలియక మనము మాట్లాడే మాటల వలన మనము పట్టబడతామని గ్రహించి నోటిని, నాలుకను భద్రపరుచుకొనాలి. మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం జ్ఞానమును, వివేచనను భద్రపరుచుకొనాలి. దేవుడిచ్చిన జ్ఞాన వివేకాలను మనము భద్రపరుచుకుంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 22 నుండి 25 వరకు ఉన్న వచనాల ప్రకారము ఎన్నో ఉపయోగాలు మనకు కలుగుతాయి. అవును, అనేక సందర్భాలలో దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమును, వివేచనను ఉపయోగించి మనము బయటపడవచ్చు, అనేక సమస్యలను పరిష్కరించుకొనవచ్చు. కాబట్టి ఆ జ్ఞాన వివేకములను భద్రపరుచుకునే వారముగా మనం ఉండాలి. అన్నిటికంటే మిన్నగా చివరిగా మనము చూసినట్లయితే చదవబడిన మూలవాక్యం ప్రకారం మనలని మనము భద్రము చేసుకొనాలి. మరి ఆ రీతిగా భద్రం చేసుకొనాలి అంటే దేవుని మూలముగా మనము పుట్టిన వారమై ఉండాలి. ఎందుకని దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుంటాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవ్వడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రియ దైవజనమా, ఎప్పుడైతే మనల్ని మనము క్రీస్తునందు భద్రపరచుకుంటామో దుష్టుడు మనలను ముట్టలేడు. ఆయన చేతిలో ఉన్న మన జీవితాలను నిత్య జీవానికి వారసులముగా కాకుండా ఎన్నటికీ వాడు అపహరింపలేడు.
అవును, యూదా పత్రిక 1వ వచనములో మనం చూసినట్లయితే యేసు క్రీస్తునందు భద్రపరచబడిన వారు పిలువబడిన జాబితాలో ఉంటారని మనము గ్రహించవచ్చు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్రీస్తునందు భద్రపరచబడిన వారి జాబితాలో ఉన్నావా? లేని ఎడల నీ పాపము భద్రపరచబడి ఉంటుందని హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే మన పాపములను, అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కుమారులముగా, కుమార్తెలముగా చేయబడతామో అప్పుడు మనము క్రీస్తునందు భద్రపరచబడతాము. అటు రీతిగా మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మన పాపము దేవుని వద్ద భద్రపరచబడి ఉంటుంది. ఆ పాపములను బట్టి మీకా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనము భద్రము చేసుకొని కొనిపోవు దాన్ని దేవుడు దోపుడుకు అప్పగిస్తానంటూ ఉన్నాడు. నిన్ను నీవు భద్రపరచుకొనకుండా నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఎన్ని భద్రపరచుకున్నా అవి దోపుడుకు అప్పగించబడతాయి ఒకానొక దినాన. కాబట్టి ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఈ సంవత్సరములో గడిచిన 4 మాసములు ఎలా గడిచాయో మీ జీవితాల్లో నేనెరుగను, కానీ ఈ మాసము నుండైనా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తునందు భద్రపరచబడిన వారి జాబితాలో మనము ఉండులాగున అభ్యాసము చేసుకుందాము. అది మనలను ఎంతగానో శారీరకముగా, ఆత్మీయముగా భద్రపరుస్తుంది. ఆయన నీడను ఆశ్రయిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు ఈ మాసమంతయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. మా జీవితాల్లో ఏవి భద్రపరచుకునాలో మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. మా హృదయాన్ని, మా నోటిని, నాలుకను మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానమును, వివేచనను నాయన, అంత మాత్రమే కాదు, మమ్మల్ని మేము నీలో భద్రపరచుకునడానికి మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నరుని అందము ఏ పువ్వు వలె ఉన్నది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.